yes బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ముంబై బాంద్రా పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. బాంద్రా పోలీసులు నిందితుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఆ నిందితుడిని ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రెసెంట్ అక్కడ. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని బాంద్రా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రెసెంట్ బాంద్రా పోలీసుల అదుపులోనే నిందితుడు ఉన్నాడు. బాంద్రా పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన ఉదంతాన్ని గురించి బాంద్రా పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. సైఫ్ పై దాడి కేసులో నాయక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విచారణ జరగడంలో అలాగే నిందితుడిని పట్టుకోవడంలో నాయక్ కీలక పాత్ర పోషించారు. 35 బృందాలుగా గాలింపు చేపట్టారు పోలీసులు. గాలింపు చేపట్టిన క్రమంలో నిందితుడిని పట్టుకుని బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడిని. ఇప్పుడు ప్రెసెంట్ అతన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిందితుడు ఏం చెప్తున్నాడు, అసలు ఈ దాడికి కారణం ఏంటి అనే విషయాలు కాసేపట్లోనే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తారా లేదా అనేది అయితే వేచి చూడాలి. కాకపోతే నిందితుడు అయితే ప్రెసెంట్ బాంద్రా పోలీసులు అదుపులో ఉన్నారు. దాదాపు 6 కత్తిపోట్లతో సైఫ్ అలీ ఖాన్ ని కుటుంబ సభ్యులు లీలావతి ఆసుపత్రిలో అర్ధరాత్రి పూట జరిపించడం జరిగింది. ప్రధానమైనటువంటి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. బాంద్రా పోలీసులు స్టేషన్ లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఆ నిందితుడు కూడా చాలా కుర్రోడ్లాగా, అంటే యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి వ్యక్తిలానే కనబడుతున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఫైర్ ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఆ ఫైర్ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేర్స్ నుంచి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు నిందితుడు. దీనికి గల కారణాలు ఏంటి, దాడి చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, దొంగతనానికి దోపిడీకే సైఫ్ ఇంట్లోకి వెళ్ళాడా లేదు మరేదైనా కుట్రకోణం ఇందులో ఉందా అనే ప్రశ్నలని నిందితుడిని అడుగుతున్నటువంటి పోలీసులు ఆ విషయాలన్నిటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని ఎట్టకేలకు బాంద్రా పోలీసులు పట్టుకున్నారు. నాయక్ ఆధ్వర్యంలో 35 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి బాంద్రా పోలీసులు వారి అదుపులో ఉంచుకున్నారు. ప్రజెంట్ బాంద్రా పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని అతన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దాడికి గల కారణాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, నిందితుడు ఎట్టకేలకు దొరికాడు, అతన్ని బాంద్రా పోలీసులు అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? నిన్న తెల్లారుజామున సైఫ్ అలీ ఖాన్ పైన అటాక్ చేసినటువంటి గుండాలు ఎవరైతే ఉన్నారో అతన్ని బాంద్రా పోలీసులు కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఇటువరకు అతనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా మొత్తం కూడా సేకరించడం జరిగింది. ఇటు సీసీ ఫుటేజ్ దాంతో పాటు ఇటు ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా సేకరించడం జరిగింది. దీని ఆధారంగా అతని నిందితుడిని కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఇది దొంగతనానికి వచ్చాడా లేకపోతే ఇంకా ఏదైనా విషయమా అనేది కూడా ఇప్పుడు ఎంక్వైరీలు కూడా తెలిసే అవకాశం ఉంది. వెంకట, నిందితుడు పోలీసులకు ఎక్కడ పట్టుబడ్డాడు, ఎక్కడ ఉన్నాడని పోలీసులు గుర్తించారు, ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎప్పుడు అరెస్ట్ చేశారు? బాంద్రా పోలీసులు అక్కడే ముంబైలోనే దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది అతని మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న అక్కడ వచ్చినప్పుడు అతని మొబైల్స్ దాంతో పాటు ఇక్కడ అతను నిందితుడి యొక్క ఫింగర్ ప్రింట్స్ ఫుటేజ్ ద్వారా మొత్తం కూడా ఫేస్ రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది. దీనిలో భాగంగానే నిందితుడిని వెంటనే గుర్తించడం, అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అతను ఒక్కడే ఉన్నాడా లేకపోతే అతను వెనక ఇక్కడ ఉన్నారా, టీం గ్యాంగ్ ఉన్నారా, దొంగతనమైనా లేకపోతే ఏదైనా మాఫియాకి సంబంధించి ఇవన్నీ కూడా అయితే ఎంక్వైరీ ఏదైతే చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా అయితే మొత్తం కూడా ఫుల్ డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. పోలీసులు మరొకసారి మీడియాకు కూడా తెలియజేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఇప్పుడు ప్రభుత్వం అయితే సైఫ్ అలీ ఖాన్ కూడా కోలుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సంఘటన సమయంలో ఏం జరిగింది ఏంటి అనేది కూడా అతను కూడా మొత్తం కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. సునీల్, ఓకే వెంకట్, థ్యాంక్ యూ వెంకట్. ముంబై బాంద్రా పోలీసుల అదుపులో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు ఉన్నాడు. సైఫ్ అలీ ఖాన్ పై దాడికి గల కారణాలు, అలాగే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడడానికి గల కారణాలను కూడా నిందితుడి దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. నిందితుడు ఏం చెప్తాడు, అలాగే నిందితుడు ఈ విషయంలో దొంగతనానికి మాత్రమే సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్ళాడా, లేదు మరేమైనా కుట్రకోణం దాగి ఉందా అనేటువంటి విషయాలను కూడా పోలీసులు కూబీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. నాయక్ ఆధ్వర్యంలో నిన్న
ఉదయం నుంచి కూడా 35 పోలీసు బృందాలు 35 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టాయి. మొత్తానికి ముంబై బాంద్రా పోలీసుల అదుపులో నిందితుడైతే ఈరోజు అరెస్టు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఓ ప్రక్కన ప్రతిపక్షంలో కూడా అనేకమైనటువంటి నిందలు ప్రభుత్వం మీద ఆరోపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి ఫడ్నవీస్ కూడా రెస్పాండ్ అయ్యారు. సేఫెస్ట్ సిటీస్ లో ముంబై ప్రథమ స్థానంలో ఉంటుందంటూ కూడా ఈ విషయంలో అసలు ఏం జరిగింది అనేది మొత్తం అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే స్పందిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి స్పందించారు. డీజీపీ కూడా రెస్పాండ్ అయ్యారు. అండ్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్స్ ఏర్పడి ఈ దర్యాప్తు అనేది కొనసాగించింది, గాలింపు చర్యలు అనేది కొనసాగించింది. 35 బృందాలుగా ఏర్పడిన క్రమంలోనే 24-48 గంటల్లోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అసలు అంత సేఫెస్ట్ సెక్యూరిటీ ఉండేటువంటి ఆ ప్రాంతంలోకి ఎలా చొరబడ్డాడు, వెళ్ళిన తర్వాత ఫైర్ ఎగ్జిట్ అసలు ఆ మార్గాలన్నీ ఎలా తెలిసినాయి, అండ్ అంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అందరి యొక్క పనిచేసేటువంటి వాళ్ళందరి ఫోన్లను కూడా తీసుకోవడం జరిగింది, వాళ్ళందరినీ ప్రశ్నించడం జరిగింది, వాళ్ళందరి స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ అపార్ట్మెంట్ నుంచి అంటే సైఫ్ అలీ ఖాన్ నివాసం నుంచి బయటికి వెళ్ళిన కాల్స్ని కూడా పోలీసులు తీస్తున్నారు, అవి కూడా వింటున్నారు. దీని ద్వారా ఈ ఇంట్లో నుంచే ఇంటి దొంగ పనా, లేదు బయట నుంచి కుట్రకోణం మీదనే దాగి ఉందా, లేదు దొంగతనానికి మాత్రమే ఈ నిందితుడు వచ్చాడా ఇంట్లోకి అనే విషయాలన్నింటినీ కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు నిందితుడి దగ్గర నుంచి. మొత్తానికి ఎట్టకేలకు అర్ధరాత్రి జరిగిన ఇన్సిడెంట్కి